మనం ఆలోచించాల్సింది కేవలం రాజా మాధవుల పెళ్లి గురించి. చంద్రలేఖ పేరు మార్చడం ఏంటి? అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్. నీ నిర్ణయం 100% కరెక్ట్ రాజా. మీ డాడీకి పెళ్ళా? ఎవరితో అని అడుగు. ఎవరితో? ఇంకెవరితో? ఆ రోజు చూపించానే జయంతి గారు. డాడీకి పెళ్లి చేసి ఆ తర్వాత నేను రాజా దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరితో? ఆ రోజు చూపించానే జయంతి గారు. అచ్చం మా అమ్మలాగే ఉంది. అందుకే ఆవిడతోనే. అవును పెద్దమ్మా, జయంతి గారికి డాడీ మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది. సూర్య, నీ కూతురి ఆలోచన చూసావా? తన తండ్రికి పెళ్లి చేస్తుందట. అది ఎవరితో? అచ్చం నీకులాగే ఉండే జయంతితో. అంటే దూరం అయిపోయిన నిన్ను మళ్ళీ తోడుగా అందిస్తోంది. ఎంత గొప్పగా ఎదిగిపోయిందో కదా. తన ఆలోచన బాగానే ఉంది, కానీ ఆ స్థాయిలో ఉన్న జయంతిని ఈ పెళ్లికి ఒప్పించటానికి నాకు శక్తి సరిపోతుందా? తనని ఒప్పించగలుగుతానా? నిజంగా ఈ పెళ్లి జరిగితే కృష్ణ చాలా అదృష్టవంతుడవుతాడు. చందు చెప్పింది అక్షరాల నిజం. రాజాతో గొడవ పడిందని కోపడ్డానే గాని దాని మనసులో ఇంత గొప్ప ఆలోచన ఉంది అని అర్థం చేసుకోలేకపోయాను. చందు దూరం అయితే పాపం నీ భర్త ఒంటరివాడైపోతాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గేదెప్పుడు? తమ్ముణ్ణి చేరదీసేదెప్పుడు? ఈ పెళ్లి జరగడమే మంచిది. సూర్య, నిజంగా నువ్వు ఈ పెళ్లి జరగాలి అని కోరుకుంటే వాళ్ళిద్దరి మనసులు కలుపు. వాళ్ళని కలపగలిగే అవకాశం మాకివ్వు. చందు కోరిక తీర్చు. ఎప్పుడు ఇలా సూట్లో కనిపించే మీరు ఒక్కసారి శారీ కట్టుకొని ఆఫీస్ కి వెళ్తే అందరూ అలా నోర్లు వెళ్ళబెట్టుకొని చూస్తారు. అలాగా? మరి మీ డాడీ ఎలా ఫీల్ అవుతారు? సరే అయితే మీ మమ్మీకి ఏ సారీస్ సెలెక్ట్ చేసేదానివో అవే కలర్స్ నాకు సెలెక్ట్ చేయి. జయంతి గారి దగ్గర నుంచి ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. ఇక రావాల్సింది డాడీ దగ్గర నుంచి. డాడీ మనసులో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా కలిగించాలి?
చందు ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఏం లేదు. తల పట్టుకొని ఇబ్బంది పడుతూ ఏమీ లేదంటావేంటమ్మా? తలనొప్పిగా ఉందా? అవును డాడీ. ఎందుకుండదు? అనవసరమైన టెన్షన్స్ అన్నీ తెచ్చుకుంటావు కదా. హాయిగా వెళ్ళవలసిన జీవితాన్ని కష్టాలు పాలు చేసుకున్నావు. తలనొప్పి రాక ఇంకేమొస్తుంది? ఉండు, లోపల తలనొప్పి టాబ్లెట్ ఉందేమో చూస్తాను. అయిపోయినట్టున్నాయి డాడీ. అయిపోయాయా? అయ్యో, టైం 11 అవుతుంది. ఇప్పుడు మెడికల్ షాపులు కూడా మూసేసి ఉంటారు. సరే, 24 అవర్స్ ఫార్మసీ ఉంటుందిగా, అక్కడ ట్రై చేస్తాను. డాడీ వద్దు, నాకంత సివియర్ పెయిన్ ఏం లేదు. మీరు పడుకోండి. నీకు ఇలా ఉంటే నేను ఎలా నిద్రపోగలనమ్మా? ఒక్క నిమిషం. అమ్మా, అమృతాంజలి ఉంది, ఇది రాస్తాను, తగ్గిపోతుంది. పదా, ఇలా పడుకో. డాడీ. ఏంటమ్మా? నాకమ్మ గుర్తొస్తుంది డాడీ. నాకెప్పుడైనా ఒంట్లో బాలేదన్నా, మనసు బాలేదన్నా ఇలాగే ఒళ్ళోకి తీసుకొని ఓదార్చేది మమ్మీ. నాకు మళ్ళీ మమ్మీ కావాలి అనిపిస్తుంది డాడీ. అదెలా కుదురుతుందమ్మా? ఆ దేవుడు మనల్ని చిన్నచూపు చూశాడు. అందుకే అమ్మ దూరమైంది. అమ్మలా చూసుకోగలను గాని అమ్మని తెచ్చివ్వలేనమ్మా. ఎందుకు ఇవ్వలేరు డాడీ? మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నాకమ్మ దొరుకుతుందిగా. ఏం డాడీ, తప్పుగా మాట్లాడానా? తప్పేనమ్మా. ఆ ఆలోచన కూడా నీ మనసులో రాకూడదు. అమ్మ లేకపోయినా అమ్ముంటే నీకేమేమి చేసేదో అన్నీ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంతేగాని ఇలాంటి కోరికలు ఎప్పుడు కోరద్దు. తప్పేంటి డాడీ? రేపు నేను పోయాక మీరు ఒంటరి వారైపోతారు. అప్పుడైనా మీకు తోడు కావాలిగా. నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్తావమ్మా? మహా అయితే రాజాతో కాపురానికి వెళ్తావు. అప్పుడైనా దూరం అయిపోతారు కదా డాడీ. అదే నీ భయం అయితే నేను చచ్చి నీ కడుపున బిడ్డగా పుడతానమ్మా. డాడీ అలా అనకండి డాడీ, నేను తట్టుకోలేను. ఊరికే అన్నానులేమ్మా. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా నిద్రపో. తలనొప్పితో పాటు పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా ఇట్టే ఎగిరిపోతాయి. డాడీ ఎన్ని జన్మలకైనా మీ కూతురుగానే పుట్టాలనుంది డాడీ. ఏ జన్మకైనా నువ్వే నా బంగారు తల్లివమ్మా. నేనే మీ డాడీని. సరేనా? పడుకో అమ్మా, పడుకో.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్, సాటర్డే అని ఒక స్ట్రిప్ ఎవరా? అలాగే. సార్ మీరు చందు గారి ఫాదర్ అవునా? అవునండి. చందు గారు కొన్ని టాబ్లెట్స్ కావాలని ఆర్డర్ ఇచ్చారు సార్. అవి తెప్పించాను, తీసుకుని వెళ్తారా? టాబ్లెట్సా? ఏవి? ఇవ్వండి సార్. ఎంతైందండి? మేడం గారు ఆల్రెడీ పే చేశారు సార్. ఇచ్చేసారా? అవును సార్, ఇదిగోండి సార్ ప్రిస్క్రిప్షన్. ఇన్ని టాబ్లెట్సా? ఎంత అవుతుందండి? 1500, 1500 సార్. అంత కాస్ట్లీనా? ఇవి క్యాన్సర్కి సంబంధించినవి కదండి. క్యాన్సర్వా? అవును సార్, ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ శ్రవంతి ఆంకాలజిస్ట్ అని రాసింది కదా. ఇవి రెగ్యులర్గా దొరికేవి కాదు సార్, అందుకే ప్రత్యేకంగా తెప్పించాం. అంటే ఈ మందులు ఎందుకు వాడుతున్నట్టు? ఏమో సార్, అంత డీటెయిల్గా మాకు తెలియదు. డాక్టర్ శ్రవంతి తల పట్టుకొని ఇబ్బంది పడుతూ ఏమీ లేదంటావేంటమ్మా? తలనొప్పిగా ఉందా? అవును డాడీ, రేపు నేను పోయాక మీరు ఒంటరి వారైపోతారు. డాక్టర్ శ్రవంతి అంటే మీరేనా? అవును సార్. పిలుస్తుంటే అలా వచ్చేసారేంటి సార్? నేను ఆపినా ఆగకుండా లోపలికి వచ్చేసారు మేడం. పర్లేదు, నువ్వు వెళ్ళు. చెప్పండి, ఏం కావాలి? ఈ ప్రిస్క్రిప్షన్ మీరు రాసిందే కదా? అవును. ఈ మెడిసిన్స్ ఎందుకు రాశారు మీరు? ఎవరు మీరు? ఎందుకు అడుగుతున్నారు? నేను చందు తండ్రిని. చెప్పండి, ఈ మందులు ఎందుకు రాశారు? ఒంట్లో బాగాలేదంటే రాస్తాం. అబద్ధం చెప్పకండి డాక్టర్. అందరూ రాయడం వేరు, ఒక యాంకాలజిస్ట్ మెడిసిన్స్ రాయడం వేరు. నేను వీటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ డాక్టర్, నిజం దాయకుండా చెప్పండి. అంటే అది నా కూతురికి ఏమైంది? మీ దగ్గరికి ఎన్నాళ్ళ నుంచి వస్తుంది? హెల్త్కి సంబంధించి తనకి ఏ ప్రాబ్లం ఉందో చెప్పండి డాక్టర్. మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదండి. దయచేసి నిజం చెప్పండి డాక్టర్. ఇది నా కూతురు సమస్య. మీరు అబద్ధం చెప్పినా మాట మార్చినా వినటానికి నమ్మటానికి నేనేమీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు. ప్లీజ్ డాక్టర్ చెప్పండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, నిజం చెప్పండి. చందుకేమైంది? మీరు దాచిన ఉపయోగం లేదు. మీకు దండం పెడతాను, చెప్పండి డాక్టర్.
ప్లీజ్ డాక్టర్ చెప్పండి. మీ అనుమానం నిజమే. తనకి బ్రెయిన్ ట్యూమర్. ఆ జబ్బుని గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్ అంటారు. దానికి 4 స్టేజెస్ ఉంటాయి. ప్రస్తుతం తను 3rd స్టేజ్లో ఉంది. నాలుగో స్టేజ్కి చేరుకోగానే తను మీరు చెప్తుంది నిజం. ఇంతవరకు తనకి తప్ప ఎవరికీ చెప్పలేదు. ముఖ్యంగా మీకు తెలియకూడదు అని నా దగ్గర మాట తీసుకుంది. కానీ మీరు నిజం తెలుసుకొని వచ్చాక చెప్పక తప్పటం లేదు. నా కూతుర్ని కాపాడుకునే అవకాశం లేదా డాక్టర్? అవకాశం లేదు కాబట్టే మీకు చెప్పలేదు. ఏమాత్రం అవకాశం ఉన్నా నేను మీకు ఇన్ఫార్మ్ చేసేదాన్ని. పోనీ అమెరికా తీసుకెళ్ళమంటారా? ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ ఛాన్స్ లేదండి. ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా. ఈ విషయం తనకి ముందే తెలుసు. నిజం తెలిస్తే మీరేమైపోతారో అని చెప్పొద్దు అని బ్రతిమలాడింది. నా దగ్గర మాట తీసుకుంది. నీకొచ్చిన జబ్బు పేరు గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్. ఒక రకమైన బ్రెయిన్ ట్యూమర్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మహా అయితే 3 నెలలు. తను పోయేలోగా కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి అనుకుంది. అందుకే నేను కాదలేకపోయాను. ఐఎమ్ సారీ. భగవంతుడా, ప్లీజ్ సార్, కూల్ డౌన్. ఇది భరించడం కష్టమని నాకు తెలుసు. బట్ భరించాలి. ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్నంతకాలం తనని సంతోషంగా ఉంచటం తప్ప మనం ఏమీ చేయలేము. హ్యాపీగా ఉంచాలా డాక్టర్? ఎలా? నేను నవ్వితేనే తను హ్యాపీగా ఉంటుంది. నా కళ్ళ ముందే నా కూతురు చనిపోతుందని తెలిసి నేను ఎలా ఆనందంగా ఉండాలి డాక్టర్? ఈ నరకం ప్రపంచంలో ఏ తండ్రికి రాకూడదు. ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్, మీరు నాకు సాయం చేయండి. ఏంటో చెప్పండి. నా కోసం నిజం దాచినట్టే నాకు ఈ విషయం తెలిసిన నిజాన్ని మీరు చందు దగ్గర దాయాలి.
ఎందుకు? ఎందుకంటే మీరే కదా తను ఉన్నంతకాలం సంతోషంగా ఉంచాలని చెప్పారు. నాకు నిజం తెలిసిందని చందుకి తెలిస్తే తను సంతోషంగా ఉండలేదు. ఇంతకాలం నేనేమైపోతానని ఈ నిజాన్ని దాచింది. ఇక నుంచి చందుని సంతోషంగా ఉంచడం కోసం నేను నటిస్తాను. ప్లీజ్ ఫేవర్ మీ డాక్టర్. అలాగేనండి, చెప్పను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.